So, okay. Now we'll start our session with a quote. Okay, please. Be a warrior, not a warrior. బి అంటే ఏంటంటే దాని అర్థం ఉండు అని అర్థం. బి అంటే ఏంటి? ఉండు అని అర్థం. మరి బికి పుట్టిన పిల్లలు చెప్పాను మీకు, అమెజార్ చెప్పాను కదా, వెరీ గుడ్. బి అంటే ఏంటి? మెయిన్, ఇదే మెయిన్ కర్త. బి అంటే ఉండు అని అర్థం. బి ఎ వారియర్. ఎలా ఉండాలంటే మనము వారియర్. వారియర్ అంటే యుద్ధ వీరుడు. యుద్ధ వీరుడు ఎప్పుడు కూడా నిద్రపోతాడా? నిద్రపోడు. సన్నద్ధంగా ఉంటాడు, సంసిద్ధంగా ఉంటాడు యుద్ధానికి. బి ఎ వారియర్, నాట్ ఎ వారియర్. ఎప్పుడు ఎలా ఉండొద్దు? వారియర్. వారియర్ అంటే ఎప్పుడు చింతించేవాడు, ఎప్పుడు బాధపడేలా ఉండొద్దు. నాట్ ఎ వారియర్, బి ఎ వారియర్. బి ఎ వారియర్. ఎప్పుడు ఎలా ఉండాలంట? వారియర్. వారియర్, యుద్ధ వీరుడిగా ఉండాలి. ఓకే, మై సన్స్ నేమ్ ఈస్ వారియర్. మా అబ్బాయి నేమ్ ఇదే, వారియర్. ఓకే, సో ఎనీవేస్, సో చాలా మంది అడుగుతారు, ఏంటి సార్ ఇంకేమి ఎదరా ముందు ఏం లేదా? లేదు, అదొకటే. ఇట్స్ వారియర్. ఓకే, సో ఓకే, ఫైన్. వాట్ ఐ టోల్డ్ యూ ఎస్టర్డే? అమెజాన్. అమెజాన్, రైట్? సో డోంట్ హ్యావ్ చిల్డ్రన్స్ అన్నారు కదా. ఎస్, ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్స్. ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్. డోంట్ హ్యావ్ చిల్డ్రన్ అన్నారా, చిల్డ్రన్స్ అన్నారా? చిల్డ్రన్ అన్నారా, చిల్డ్రన్స్? వెరీ గుడ్. చైల్డ్ ఈజ్ అ సింగ్యులర్, చిల్డ్రన్ ఈజ్ అ ప్లూరల్. ఓకేనా? చిల్డ్రన్స్ అనకూడదు, చిల్డ్రన్ అనాలి. ప్లూరల్ చిల్డ్రన్. మీకు డూ యూ హ్యావ్ చిల్డ్రన్ అన్నారు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎ చిల్డ్రన్. ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్, ఐ హ్యావ్ ఎ చైల్డ్. క్లియర్? డిడ్ యూ గెట్ దట్? ఓకే, ఫైన్. సో వాట్ ఐ గేవ్ యూ, బి అమెజాన్ చెప్పాను, అంతేనా మీకు చెప్పింది? బికి సంబంధించి అమెజాన్ చెప్పాను కదా. అమెజాన్ అంటే బి అంటే ఏంటి? ఉండు అని అర్థం. అమెజాన్ అంటే ఉండు అని అర్థం. అయితే ఇప్పుడు ఒక చిక్కు వచ్చేసింది. ఏమైందంటే, మన సబ్జెక్టులు ఉన్నాయి కదా, మన పెద్దలు ఎవరో ఐ, యు, హీ, షీ, దే, వి, ఇట్, ఇవన్నీ ఏం చేసాయంటే ప్రజెంట్ లో మనము అమెజాన్ బాగానే చెప్పేస్తున్నాం. నేను సునీల్ని, ఐఎమ్ సునీల్. నేను హ్యాపీగా ఉన్నా, ఐఎమ్ హ్యాపీ. నేను ట్రైనర్ని, ఐఎమ్ ట్రైనర్. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా, ఐఎమ్ స్పీకింగ్. ఓకే, నేను ఇప్పుడు చాలా డల్ గా ఉన్నా, ఐఎమ్ డల్. ఓకే, ఇలా చెప్పేస్తున్నాం, బాగానే చెప్తున్నాం. మరి నిన్న నేను యాక్టివ్గా ఉన్నా, 2 years బిఫోర్ నేను బెంగళూరులో ఉన్నా, నిన్న నేను ఈ సమయానికి క్లాస్ వింటూ ఉన్నా అని పాస్ట్ గురించి చెప్పాలంటే ఉపయోగించాలని అవుతుంది. మళ్ళా వచ్చేసాయి ఎవరి దగ్గరికి? బి దగ్గరికి. బి దగ్గరికి వచ్చి, బీబీ నువ్వు చాలా పుణ్యాత్మురాలివి, మాకు అమెజాన్ ఇచ్చి పుణ్యం కట్టుకున్నావు. ప్రజెంట్ లో బాగానే చెప్తున్నాం, ప్రజెంట్ లో ఉండు అని బాగానే చెప్తున్నాం, కానీ గతాల గురించి వచ్చినప్పుడు మాత్రం చెప్పలేకపోతున్నాము. మరి ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. నువ్వే, నాకు దుబాయ్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు మీ గురించి దింపుతానని అందరం దింపేసింది. వాళ్ళే ఎవరంటే అయితే అమెజాన్ ఇచ్చేసింది. పాస్ట్ గురించి అయితే వాస్ వర్. ఇప్పుడు ఇవన్నీ పంచుకోవాలి. సింగులర్ అయితే వాస్ తీసుకోవాలి, ప్లూరల్ అయితే వర్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయాయి. ఓకేనా? ఇప్పుడు నా ఓకే, ఫైన్. దే వేర్, వి వేర్, ఇట్ వాస్. వెరీ గుడ్. ఇది దేనికి సంబంధించి?
పాస్ట్ కి సంబంధించి. ఓకేనా? పాస్ట్ ఉండు. ఓకే, పాస్ట్ లో ఉండు. ఓకే, దానికి ఏమని చెప్పాను? వాస్, వేర్. వెరీ గుడ్. మరి ఇప్పుడు ఏమైందంటే చిక్కు, ప్రెసెంట్ లో అయితే ఐఆమ్ సునీల్ అంటే ఏమన్నారు మీరు? ఇంటరాగేటివ్ చేస్తే ఐఆమ్ అయితే యామ్ ఐ అన్నారు. ఓకే, యు ఆర్ లక్ష్మి అయితే ఆర్ యు అన్నారు. ఇప్పుడు మీరు నన్ను ప్రెసెంట్ లో మీరు సునీల అంటే ఏమంటారు? ఆర్ యు సునీల్ అనాలి. మరి పాస్ట్ గురించి ఇంట్రాగేటివ్ చేయాలి, పాస్ట్ గురించి ఇంట్రాగేటివ్ చేయాలి. అప్పుడు ఎలా వస్తుంది? అదే విధంగా ఫస్ట్ పాజిటివ్ చూద్దాం, ఆ తర్వాత నెగిటివ్ చూద్దాము. ఇప్పుడు నేను సునీల్ని అన్నాను, ఐఎమ్ సునీల్. పాస్ట్ లో నా పేరు మారద్దా? ఐ వాజ్ వస్తుందా? వస్తారా? వస్తారా? ఏ, నేను అలా చూసినప్పుడు వచ్చేద్దా? బాబు వస్తుంది అనుకుంటా, లేనిపోయింది అనుకుంటా అని చెప్పేస్తుంది ఏదో ఒకటి. సో వస్తారా? వస్తుంది. వాట్ ఈజ్ యువర్ సర్నేమ్? ఇప్పుడు 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 జీ, ఇప్పుడు జీ. మమ్మీ వాళ్ళది కదా? ఏ మరి మారిందా లేదా? మారిందా అంటే మారద్ది, నేమ్ మారద్ది. ఎందుకు మారదు? when I was born my parents named me Venkat. I am converted, now my name is Robert, now my name is Victor. I was Venkat when I was born. I was Venkat. I was Venkat when I was born. My parents named me as Venkat. Now I'm converted. My name is Philip. Now my name is Matthew. ఏదైనా చేయొచ్చు. అందువలన నౌన్ అనేది వస్తారాదా? వస్తుంది. ఓకే, ఫైన్. మరి ప్రొఫెషన్ వస్తా రాదా? ప్రొఫెషన్ వస్తుందా? ప్రొఫెషన్ వస్తుందా? ఎలా? పెళ్లి కాకముందు అవసరంలా, పెళ్లి అవ్వాలండి. కానీ ప్రతిదానికి చూడండి, 2 months బిఫోర్ నేను ఒక క్లర్క్ని బ్యాంక్లో, ఇప్పుడు మేనేజర్ అయ్యాను. అప్పుడు ఏమంట? 2 months బిఫోర్ క్లర్క్ అని అంట. ఐ వాజ్ ఏ క్లర్క్. లేకపోతే 2 years బిఫోర్ నేను ఒక కానిస్టేబుల్ని, ఇప్పుడు ఎస్ఐని. ఐ వాజ్ ఏ కానిస్టేబుల్ 2 years ago. నౌ ఐఎమ్ అన్ ఎస్ఐ. ఐ వాజ్ ఏ కానిస్టేబుల్, పాస్ట్ లో కానిస్టేబుల్, నేను ఇప్పుడు ఎస్ఐని. అంటే ప్రొఫెషన్ మారుద్ది. అర్థమైనా? ప్రొఫెషన్ మారుద్ది. ఓకే, యు వర్ ఏ కానిస్టేబుల్, హీ వాజ్ ఏ కానిస్టేబుల్, షీ వాజ్, దే వర్, వి వర్, ఇట్ వాజ్, బీ వర్, అలా వస్తుంది. మరి ప్రొఫెషన్ వస్తుంది. మరి అడ్జెక్టివ్ వస్తుందా? విశేషణం? విశేషణం వస్తుందా? షూరా? ఎలా వస్తుంది చెప్పండి? చిన్నప్పుడు చిన్నగా ఉన్నాను, పెద్ద తర్వాత పెద్దగా ఉన్నానంట. ఇంకా ఇంకా వెరీ గుడ్. ఓకే, ఐ వాజ్ సెన్సిటివ్. ఓకే, వెన్ ఐ వాజ్ ఇన్ మై డిగ్రీ ఐ వాజ్ సెన్సిటివ్. నేను డిగ్రీలో ఉన్నప్పుడు సెన్సిటివ్గా ఉన్నా. నామ్ నాట్, నేను ఇప్పుడు సెన్సిటివ్గా లేను. ఐ వాజ్ సెన్సిటివ్. ఐ వాజ్ సెన్సిటివ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై డిగ్రీ. క్లియర్? అంటే అడ్జెక్టివ్ వస్తుంది. అంతెందుకు, మన యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ఒక ఆమెకు సజెషన్ ఇచ్చాయంట. ఆమె కొద్దిగా డార్క్ కాంప్లెక్షన్. డార్క్ కాంప్లెక్షన్ అంటే కొద్దిగా బ్లాక్గా ఉంటుంది. అయితే వాడు చెప్పాడంట, ఏం లేదు, నువ్వు మార్నింగ్ ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకో, నెక్స్ట్ వచ్చిన తర్వాత 12 గంటలకి వికోటర్మిక్ రాయి, ఆ తర్వాత ఈవినింగ్ 6 o'clockకి పాండ్స్ రాయి, నైట్ పడుకునే తప్పు ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ రాయి అని చెప్పాడంట. ఈ పిచ్చదే అలాగే 4 అలాగే రాసుకుందంట. అయితే నాకు మొన్న ఒకసారి కనిపిస్తే ఎలా ఉంది అంటే అస్సలు బాగోలేదు, చాలా డార్క్ అయిపోయింది. ఏం చేసావు ఏంటి అన్నాను. అంటే అప్పుడు చెప్పింది, అడుగు రమేష్ గారు ఉన్నాడు కదా, 4 క్రీములు పెట్టాడంట, అదంతా బాగున్నాడంట, అందువల్ల పెట్టానంటే డోంట్ డిపెండ్ ఆన్ 4 creams, depend on only 1 cream, that is Fair and Lovely. What I said? Fair and Lovely. Now she is applying Fair and Lovely. Now she is applying Fair and Lovely. Now she is fair. Now she is fair. But 1 month ago she applied 4 creams. At the time she was dark. She was dark. Now she is fair because she's applying. I'm not a brand ambassador of Fair and Lovely, but anyways, మీకు అర్థం కావాలని చెప్తున్నా. You got my point? Now she is. She was dark. Now she is. అర్థమైంది లేదా?
10 years బిఫోర్ వాళ్ళు చాలా పోర్ అండి, ఈ మధ్య బాగా గడించారు లేకపోతే బాగా ఉన్న వాళ్ళు అయ్యారు అంటారు. దే వర్ పోర్ 10 years ago. దే వర్ పోర్. దే వర్ పోర్ 10 years ago. నౌ దే ఆర్ రిచ్. గుణం ఇది. దే ఆర్ రిచ్. ఇప్పుడు రిచ్. దే వర్ పోర్. ఓకే. నేను 2 years బిఫోర్ చాలా లావుగా ఉన్నాను, ఇప్పుడు మాత్రం చాలా సన్నగా ఉన్నాను. ఓకే. ఏంటి నవ్వుతున్నారు? నవ్వుతున్నాం ఏంటి అలాగా? అంటే భయం వేస్తుంది తెలుసా? అంటే మీరు అంత లావు ఉండి సన్నగా ఉన్నానంట, సన్నగా అన్నట్టు చూసావు నువ్వు. ఏంటి అలా నవ్వుతున్నారేంటమ్మా? సో 80% ఐ హ్యావ్ టు రెడ్యూస్ మై వెయిట్. నవ్వకండి, భయం వేస్తుంది ప్లీజ్. ఓకే. ఏదో ఎగ్జాంపుల్ చెప్పానమ్మా. ఇంతకుముందు నేను సన్నగా ఉన్నాను, ఇప్పుడు పోనది చెప్పండి. పోనీ ఐ వాజ్ లీన్. I was lean 2 years ago. Now I am fatty. అంట ఫ్యాటీ. ఫ్యాట్ అంటే కొవ్వు పట్టేస్తున్నా అని. I'm stout. Now I'm stout. లేకపోతే chubby. Now I'm chubby. ఓకే. సో ఇలాంటి ఉపయోగిస్తే బాగుంటుంది. I'm stout. Stout ఉపయోగించదు. I'm chubby. ఓకే. అలాంటి ఉపయోగిస్తే బాగుంటుంది. Stout. STOUT. Stout man. ఓకే ఫైన్. సో గాట్ ఇట్. అర్థమైంది మీకు? అంటే అడ్జెక్టివ్ వస్తుంది. మరి V4 వస్తుందా? ఇప్పుడైతే క్లాస్ వింటున్నా. నా ఐమ్ లిసనింగ్ టు ద క్లాస్. నిన్న ఈ సమయానికి నా ఫ్రెండ్తో చాట్ చేస్తూ ఉన్నా. ఐ వాస్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్ యెస్టర్డే మార్నింగ్. ఐ వాస్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్. నిన్న ఈ సమయానికి మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు యు ఆర్ ట్రావెలింగ్ యెస్టర్డే బై దిస్ టైం. అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు ఈ సమయానికి. నిన్న హీ వాస్ టాకింగ్. ఓకే. ఆమె 2 years బిఫోర్ బెంగళూరులో వర్క్ చేస్తూ ఉంది. హీ వాస్ వర్కింగ్ ఇన్ బెంగళూరు 2 years ago. పాస్ట్ కి సంబంధించి ఆ పని జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు బిఫోర్ ఇది ఇలా చెప్తాం. సబ్జెక్ట్ కి వజ్ అయితే వజ్, వర్ర అయితే వర్ర యాడ్ చేసి చెప్తాం. అర్థమైందా లేదు మీకు? నేను లాస్ట్ నైట్ 1 గంటకి నిద్రపోతూ ఉన్నాను, కలకంటూ ఉన్నాను. I was dreaming last night at 1 o'clock. I was dreaming. అర్థమైందా లేదా? వెరీ గుడ్. అదేవిధంగా ప్లేస్ వచ్చేటప్పుడు కూడా వస్తుంది. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ప్రజ్ఞానం అంటే ఐఎమ్ ఇన్ ప్రజ్ఞ అంటాను. yesterday you were in yesterday she చాలా సింపుల్. నాట్ ఉపయోగిస్తే నెగిటివ్. నేను హ్యాపీగా లేను అనాలి. అప్పుడు ఏమంటాం? I was not happy yesterday. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. I'm happy now. నేను హ్యాపీగా లేను. I was not happy. 2 years before నేను కోపంగా లేను. I was not angry 2 years ago. ఇప్పుడు కోపంగా ఉన్నా. I'm angry. ఇంతకుముందు చాలా కైండ్ హార్టెడ్. I was kind hearted. ఆమె ఇంతకుముందు కైండ్ హార్టెడ్. She was kind hearted. ఇంతకుముందు అతను పిసినారి వాడు. She was a. He was పిసినారోడా. He was a miser. ఆమెకి ఇంతకు ముందు చాలా మొండి పట్టుదల ఉండేది. She was మొండి పట్టుదల. She was so stubborn in the past. Okay. ఆమె ఇప్పుడు ఫ్రీ బర్డ్. Now she is a free bird. ఓకే ఫైన్. అర్థమైందా లేదా? అలా ఉపయోగించినప్పుడు మనము తిరిగి ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంట్రోగేట్ చూసుకుందాం. ఒకసారి ఇంట్రోగేట్ చూద్దాం. చూడండి, ఈ వజ్ ఐ ఎలా వస్తుంది? వర్ యు, వజ్ హి, వజ్ షి, వర్ దే, వర్ వి, వాజ్ ఇట్. ఎక్కడ నుంచి చూద్దాం. వర్ యు, వజ్ ఏ అవసరం లేదు. చూడండి, మీరు 2 years బిఫోర్ బెంగళూరులో ఉన్నారా? వర్ యు. Were you in Bangalore 2 years ago? Were you in Bangalore 2 years ago? అప్పుడు ఆన్సర్ చెప్పండి. Yes, I was.
అవును, బెంగళూరులో ఉన్నాను 2 years బిఫోర్ నేను. ఎస్ ఐ వాస్. ఇఫ్ ఇట్ ఇస్ నో, నో ఐ వాజ్, నో ఐ వాజంట్. ఓకే, ఏంటి నిన్న మీరు ఈ సమయానికి క్లాస్ వింటూ లేరా? Weren't you listening? Weren't you listening yesterday class by this time? Weren't you? మీరు వింటూ లేరా? ఎలా పెట్టాను అంటే దాని అర్థం ఏంటంటే ఇవి తీసుకోమని అర్థం. Weren't you listening? మీరు వింటూ లేరా నిన్న ఈ సమయానికి? మీ ఫ్రెండ్ 2 years బిఫోర్ చాలా రిచ్చా? మీ ఫ్రెండ్ 2 years బిఫోర్ చాలా రిచ్చా? వాజ్ హీ రిచ్? కానీ యువర్ ఫ్రెండ్ కాబట్టి వాజ్ యువర్ ఫ్రెండ్ రిచ్? వాజ్ యువర్ ఫ్రెండ్ రిచ్? వాజ్ హీ రిచ్? ఓకే, వాజ్ హీ రిచ్? ఎస్ అయితే ఎస్ హీ వాజ్. నో అయితే నో హీ వాజ్ నాట్. వినోద్ గారు, మేడం రెడీ? మీ బ్రదర్ పోలీసా ఇప్పుడు? సార్ 15 minutes బ్యాక్ నాకు డేటా ఆన్ లో లేదు సార్, అది క్లాస్ రాలేదు, కట్ అయింది, అది బ్రేక్ అయింది జస్ట్ నౌ. యు జస్ట్ ఎంటర్డ్. ఓకే, జస్ట్ ఏ మూమెంట్ మేడం. ప్రసన్న గారు, మేడం మీ బ్రదర్ పోలీసా ఇప్పుడు? మీ బ్రదర్ పోలీసా? Is your brother police now? అది. Is your brother a police officer? Is your brother 2 years బిఫోర్ తన పోలీసు, ఇప్పుడు కాదు. మేడం No, he's not a police. 2 years before, he was a police. he was a police. Yeah, he was a police 2 years ago, but now he is not. ఇప్పుడు కాదు. Was he a police officer? Yes అయితే yes he was అన్నాం. No అయితే No, he was he not. wasn't. He was. అతను డాక్టర్ కాదా 2 years ago? Wasn't he? Wasn't he a doctor? Wasn't he a doctor? ప్రసన్న గారు చెప్పండి సార్. మేడం 2 years బిఫోర్ మీరు హైదరాబాద్ లో ఉన్నారా? 2 years బిఫోర్ మీరు హైదరాబాద్ లో ఉన్నారా? అంత ఏం ఆలోచించకండి మేడం. వర్ యూ ఇన్ హైదరాబాద్? Okay. అంతే. Were you in Hyderabad 2 years before? వర్ యూ ఇన్ హైదరాబాద్ 2 years ago? ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా అంటే ఆర్ యూ ఇన్ హైదరాబాద్ అంటారు. పాస్ట్ కాబట్టి వర్ యూ ఇన్ హైదరాబాద్. క్లియర్? ఎస్. 2 years బిఫోర్, 3 years బిఫోర్ మీ సిస్టర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా? వాజ్ యువర్ సిస్టర్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 3 years ago? కాదా? wasn't she a software engineer? ఓకే, ఎస్ అయితే ఎస్ షీ వాజ్ అంటాం. నో అయితే నో షీ వాజంట్. ఓకే, మీ ఫ్రెండ్స్ నిన్న మీతో ఉన్నారా? మీ ఫ్రెండ్స్ మీతో ఉన్నారా? వర్ యువర్ ఫ్రెండ్స్ విత్ యూ? వర్ యువర్ ఫ్రెండ్స్ కదా, వర్ దే అని వస్తుంది. వర్ దే విత్ యూ అని. వర్ దే. వాళ్ళు నాతోనే ఉన్నారు అంటే ఎస్ దే వర్ అంటాం. నో అయితే నో దే వరెంట్. వాళ్ళు మీతో లేరేనన్నా. వరెంట్ దే విత్ యూ? నిన్న మనము క్లాస్ లో ఉన్నామా? వర్ వి ఇన్ క్లాస్ ఎస్టర్డే? ఎస్ అయితే ఎస్ వి వర్. నో అయితే నో వి వర్ నాట్. మనం నిన్న క్లాస్ లో లేమా? వరెంట్ వి ఇన్ ద క్లాస్ ఎస్టర్డే? వరెంట్ వి? ఏమంటే అర్థమైందా లేదు మీకు? ఇది క్లియర్ కదా? మరి ఇప్పుడు ఎక్కడున్నారంటే ఏమంటాం? మరి నిన్న ఎక్కడున్నారంటే ఏమనాలి? వెరీ గుడ్. వేర్ వర్ యూ ఎస్టర్డే?
నిన్న ఎక్కడున్నారు? వేర్ వర్ యు ఎస్టర్డే? అసలు ఈ సమయానికి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాట్ ఆర్ యు డూయింగ్ అన్నాం. నిన్న ఈ సమయానికి ఏం చేస్తూ ఉన్నారు? వాట్ వెర్ యూ డూయింగ్ ఎస్టర్డే బై దిస్ టైం? ఓకే, అట్ దిస్ టైమ్ అండ్ బై దిస్ టైం ఏంటి డిఫరెన్స్? చూడండి, అట్ దిస్ టైంకి బై దిస్ టైంకి తేడా ఏంటంటే, బై దిస్ టైం అనేది డెడ్ టైం. డెడ్ టైం అంటే ఇంచుమించు ఆ సమయాల్లో అని అర్థం. అట్ దిస్ టైం అంటే సరిగ్గా ఆ సమయానికి అని అర్థం. సరిగ్గా ఆ సమయానికి అన్నప్పుడు అట్ దిస్ టైం ఉపయోగిస్తాం. కానీ డెడ్ టైం అయితే ఏం ఉపయోగిస్తాం? బై దిస్ టైం, బై ద టైం ఉపయోగిస్తాం. ఇంచుమించు ఆ సమయాల్లో అని అర్థం. ఓకే, ఫైన్. సో నిన్న మీరు ఎక్కడున్నారంటే మరి ఏమంటాము? ఎక్కడున్నారంటే ఏమంటాం? వేర్ వెర్ యూ ఎస్టర్డే? ఎప్పుడున్నారు మీరు బెంగళూరులో? వెన్ వర్ యూ ఇన్ బెంగళూరు లాస్ట్ టైం? ఎందుకున్నారు అక్కడ? వై వర్ యూ దేర్? అసలు ఎలా ఉన్నారు మీరు అక్కడ? హౌ వర్ యూ దేర్? మీరు బెంగళూరులో ఉన్నారా 2 years బిఫోర్? ఇప్పుడు ఎక్కడున్నారు? వేర్ ఆర్ యూ? నిన్న ఈ సమయానికి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారా? వెర్ యూ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ ఎస్టర్డే బై దిస్ టైం? నిన్న ఈ సమయానికి నేను నిద్రపోతూ ఉన్నాను. ఐ వాజ్ స్లీపింగ్. నేను నిన్న చాలా డల్ గా ఉన్నాను. ఐ వాజ్ డల్, యాక్టివ్ గా లేను. ఎలా ఉన్నారు నిన్న మీరు? హౌ వెర్ యూ? ఇప్పుడు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? అది ఎక్కడి నుంచి వచ్చింది హౌ ఆర్ యూ అనే మాట? మీరు అంతా అంటాం కదా మనం ఎప్పుడు కూడా, మనకు తెలియకుండా. ఏది హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని. ఇదే హౌ ఆర్ యూ అంటే ఇప్పుడు ఎలా ఉన్నావని. నిన్న ఎలా ఉన్నావంటే హౌ వెర్ యూ ఎస్టర్డే. అంతేగాని హౌ ఆర్ యూ ఎస్టర్డే అనకూడదు. హౌ వెర్ యూ ఎస్టర్డే? ఎలా ఉన్నావు నిన్న? హౌ వెర్ యూ ఎస్టర్డే? నేను నిన్న బాగున్నాను. ఐ వాజ్ గుడ్, ఐ వాజ్ గుడ్. నిన్న బాగున్నావా? వెర్ యూ గుడ్? ఎక్కడున్నావు నిన్న మీరు? వేర్ ఆర్ యూ? నిన్న ఆఫీస్లో ఉన్నారా మీరు? వెర్ యూ ఇన్ ద ఆఫీస్? లేవా? వెరెంట్ యూ? ఎందుకు ఆఫీస్లో లేవు నిన్న చెప్పు నాకు నువ్వు. వై వెరెంట్ యూ ఇన్ ఆఫీస్? నేను ఆఫీస్లో ఉన్నా నిన్న. ఐ వాజ్ ఇన్ ద ఆఫీస్. ఇప్పుడు నేను ప్రజ్ఞలో ఉన్నా. నేను వింటున్నాను క్లాస్ ఇప్పుడు. నిన్న ఈ సమయానికి నేను వంట చేస్తూ ఉన్నా. ఐ వాజ్ కుకింగ్. నిన్న వంట చేసావా? డిడ్ యూ కుక్ అనాలి అక్కడ. వర్ యూ కుకింగ్ అంట, వర్ యూ కుకింగ్. చూడండి, మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మీరు బాగానే చెప్పారు కానీ ఇప్పుడు పాస్ట్ ఇంతకు ముందు డిడ్ 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 అని చెప్పారు కదా, అది మరి ఇప్పుడు వజ వర్ర అని చెప్తున్నారు కదా, దీనికి తేడా ఏంటని మీరు నన్ను అడగచ్చు కదా, అంతే కదా. దానికి దీనికి తేడా ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. చూడండి, పాస్ట్కి సంబంధించి నేను ఫస్ట్ డిడ్ చెప్పాను చూడండి, అది ఎప్పుడు కూడా పని, అది పని జరుగుతూ ఉన్నప్పుడే చెప్తాం. అది ఇది కంప్లీట్ గా ఉండు అన్న సందర్భం వస్తే తప్ప వజ్వర్లు రావు. మళ్ళీ చెప్తున్నా, నేను నిన్న డల్ గా ఉన్నాను అంటే తప్ప అప్పుడేమొస్తుంది? ఐ వాజ్ డల్. నేను నిన్న ప్రయాణం చేస్తూ ఉన్నాను ఈ సమయానికి. ఐ వాజ్ ట్రావెలింగ్ ఎస్టర్డే బై దిస్ టైం. నేను నిన్న మార్నింగ్ 10 o'clock కి సినిమా థియేటర్ లో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ సినిమా థియేటర్. అలా కాకుండా నిన్న సినిమాకి వెళ్ళావా అన్నాను, అప్పుడేం చెప్తారు మీరు? అది డిడ్ యూ గో టు, ఇది చెప్పకూడదు. డిడ్ యూ గో టు మూవీ ఎస్టర్డే? నిన్న సినిమా థియేటర్ లో ఉన్నావా? వేర్ యూ ఇన్ సినిమా థియేటర్? నిన్న నీ ఫ్రెండ్ తో మాట్లాడావా? డిడ్ యూ టాక్ టు యువర్ ఫ్రెండ్? నిన్న నువ్వు నీ ఫ్రెండ్ని కలిసావా? డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్? ఎక్కడ కలిసావు? ఏం మాట్లాడావు? నిన్న నేను ఈ సమయానికి నా ఫ్రెండ్తో చాట్ చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ చాటింగ్ విత్ మై ఫ్రెండ్స్ యెస్టర్డే బై దిస్ టైం. నిన్న నువ్వు ఈ సమయానికి నీ ఫ్రెండ్తో చాట్ చేస్తూ ఉన్నావా? వర్ యూ చాటింగ్? నిన్న నీ ఫ్రెండ్ని కలిసావా? అంతే. డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్? తనకు మనీ ఇచ్చావా? యాక్షన్, ఇది పని జరుగుతుంది చూసారా? డిడ్ యూ గివ్ హిమ్ మనీ? ఓకే. నిన్న మీరు వాళ్ళ ఇంట్లో ఉన్నారా? వెర్ యూ ఇన్ దేర్ హోమ్? మేడం, డిడ్ యూ స్టే ఇన్ దేర్ హోమ్ అనొచ్చు, మళ్ళీ డిడ్ యూ స్టే అనొచ్చు మీరు. కానీ ప్రొఫెషనల్కి మాత్రం వెర్ యూ దే.
వర్ యు దేర్? అక్కడ ఉన్నారా మీరు? అది ఓకే. ఆయన స్టోరీ చెప్పారా మీరు నిన్న? చెప్పారా అన్నాను. స్టోరీ. డిడ్ యూ టెల్ ఏ స్టోరీ? డిడ్ యూ టెల్ ఏ స్టోరీ? నిన్న మీరు రెస్ట్ తీసుకున్నారా? డిడ్ యూ టేక్ రెస్ట్? నేను నిన్న మా ఇంట్లోనే ఉన్నాను. ఐ వాజ్ మై హోమ్. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఐ మీన్ హైదరాబాద్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? క్లాస్ వింటున్నారా? నిన్న ఎక్కడున్నారు? వేర్ వర్ యూ? నిన్న ఏం చేశారు మీరు? అంతే. వాట్ డిడ్ యు డూ యెస్టర్డే? ఏం చేశారు అన్నాను. ఓకే. ఎందుకున్నారు నిన్న మీరు ప్రజ్ఞలో? వై వెరీ ప్రజ్ఞ? ఎందుకు వచ్చారు ప్రజ్ఞకి నిన్న? వై డిడ్ యు కమ్ టు ప్రజ్ఞ? ఎలా వచ్చారు ప్రజ్ఞకి నిన్న? ఎలా ఉన్నారు మీరు ఒక్కరే ప్రజ్ఞలో నిన్న? హౌ వెరీ ఇన్ ప్రజ్ఞ? దట్స్ ద డిఫరెన్స్. గాట్ ఇట్? టేక్ ఎ పిక్. ఐ సెంట్ యూ. నేను ఈ క్యూఆర్ పంపించాను, చూసుకోండి. ఒకవేళ ఇక్కడ అవ్వకపోయినా మీరు క్రోమ్లో కానీ దాంట్లో నుంచి యూ కెన్ డౌన్లోడ్. ఓకే, ఫైన్. కంప్లీటెడ్. కానీ నేను తప్పుకున్నా. ఫైన్. ఈచ్ ఈస్టర్ ఎడ్డీ ఈట్స్ 80 ఈస్టర్ ఎగ్స్. ఈచ్ ఈస్టర్ అంటే ప్రతి ఈస్టర్ కి ఎడ్డీ అనే అతని పేరు. అది ఏంట్రా బాబు అలా ఉంది అనుకోండి. ఎడ్డీ అనేది పేరు. ఏం చేయాలి మనం? ఎడ్డీ ఈట్స్ 80 ఈస్టర్ ఎగ్స్. 80 ఎగ్స్ తింటాడంట. అది కడుపో చెరువో తెలియదు. ఈచ్ ఈస్టర్ ఎడ్డీ ఈట్స్ 80 ఈస్టర్ ఎగ్స్. 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 ఓకే, చెప్పా? ఫైన్. మీరు సూపర్. మీరు బాగా చెప్తారు, నాకు తెలుసు. ఓకే, దీస్ ఆర్ ద వర్బ్స్. ఫైన్. నిమిషం ఆగండి. ఇది చూద్దాం ఒకసారి. కాంటెక్స్ట్ లాస్ట్ లో చెప్తాను. షీ గ్రోప్డ్ ఫర్ క్యాండిల్ ఇన్ డార్క్. షీ గ్రోప్డ్ ఫర్ క్యాండిల్. గ్రోప్డ్ అంటే దాని అర్థం ఏంటంటే ఇలా వెతుక్కుంటాం చూడండి, కళ్ళు కనిపించినప్పుడు ఇలా, దీని గ్రోపింగ్ అంటాం. షీ గ్రోప్డ్ ఫర్ క్యాండిల్ ఇన్ డార్క్. ఆమె వెతుకులాడుతుంది ఆ క్యాండిల్ గురించి డార్క్ లో అని అర్థం, చీకట్లో. ద థీవ్స్ ఇంట్రూడెడ్ ఇన్ టు ద హౌస్. ద థీవ్స్ ఇంట్రూడెడ్ ఇన్ టు ద హౌస్. దొంగలు ఆ హౌస్ లోనికి చొరబడ్డారు. చొరబడ్డాన్ని ఇంట్రూడెడ్ అంట. హీ లీప్డ్ ఫ్రమ్ ద స్టేర్స్. హీ లీప్డ్ ఫ్రమ్ ద స్టేర్స్. అతను స్టేర్స్ మీద నుంచి ఏమైపోయాడు? దూకేశాడు. హీ లీప్డ్ ఫ్రమ్ ద స్టేర్స్. అతను స్టేర్స్ మీద నుంచి దూకేశాడు. చూడండి, జంప్ కి లీప్ కి చాలా తేడా ఉంది. చూడండి, ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఏదైనా, ఇది నేను టెర్రస్ మీద ఉన్నాను, ఇలా ఎగిరి దూకితే దాన్ని జంప్ అంటాం. లీప్ అంటే ఇదిగో ఇలా పడిపోవడాన్ని లీపింగ్ అంటాం, దూకడానికి.
యు గాట్ ఇట్? జంపింగ్ ఉండదు, దాన్ని లీపింగ్ అంటాం. హీ లీప్డ్ ఫ్రమ్ ద స్టేర్స్. నెక్స్ట్, దే నాటెడ్ విత్ ద రోప్. దే నాటెడ్ విత్ ద రోప్. నాట్ అంటే ముడివేయట. వాళ్ళు రోప్ తో ముడివేశారండి అని అర్థం. దే నాటెడ్ విత్ ద రోప్. రోప్ అంటే తాడు. ఓకే. షీ హ్యాస్ ఎ గ్రేట్ కాలిగ్రఫీ. షీ హ్యాస్ ఎ గ్రేట్ కాలిగ్రఫీ. కాలిగ్రఫీ అంటే దస్తూరి, చేతి రాతని కాలిగ్రఫీ అంటాం. షీ హ్యాస్ ఎ గ్రేట్ కాలిగ్రఫీ. ఆమె చేతి యొక్క దస్తూరి చాలా బాగుంటుందండి అంటారు కదా, చేతి వ్రాత, కాలిగ్రఫీ. హీ మెస్మరైజ్డ్ విత్ హిస్ పెర్ఫార్మెన్స్. హీ మెస్మరైజ్డ్ విత్ హిస్ పెర్ఫార్మెన్స్. మెస్మరైజ్డ్ అంటే అతను మైమరిచిపోయాడు తన యొక్క ప్రదర్శన చేత. పెర్ఫార్మెన్స్. మెస్మరైజ్ అంటే మైమరిచిపోవడం. కాలిగ్రఫీ అంటే దస్తూరి, చేతి వ్రాత, హ్యాండ్ రైటింగ్ అంటే చూడండి. అది మీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అంటాం ఇంతకుముందు యాక్చువల్గా మనం కదా. యువర్ కాలిగ్రఫీ కరెక్ట్ మీనింగ్. నెక్స్ట్, దే మిస్మేనేజ్డ్ ద మీటింగ్. మేనేజ్ అంటే సరిగ్గా నిర్వహించటం. మిస్మేనేజ్డ్ అంటే సరిగ్గా నిర్వహించకపోవడాన్ని మిస్మేనేజ్డ్ అంటాం. దే మిస్మేనేజ్డ్ ద మీటింగ్. సమ్వన్ ఆక్యుపైడ్ దట్ సైట్. సమ్వన్ ఆక్యుపైడ్ దట్ సైట్. ఎవరో ఆ సైట్ ని ఆక్రమించేశారు. ఆక్యుపైడ్ దట్ సైట్. దట్ కిడ్ నాగ్డ్ మీ అలాట్. దట్ కిడ్ నాగ్డ్ మీ అలాట్. నాగ్డ్ అంటే విసిగించటం. వాడు బాగా విసిగించేసాడండి ఆ కిడ్ నన్ను అంటాడు కదా. ద కిడ్ నాగ్డ్ మీ అలాట్. హీఈస్ పాజింగ్ ఇన్ హిస్ స్పీచ్. హీఈస్ పాజింగ్ ఇన్ హిస్ స్పీచ్. అతని యొక్క స్పీచ్ లో ఏం చేస్తున్నాడు అతను? పాజ్ అంటే విరామం ఇస్తూ ఉన్నాడు. ఓకే. హీఈస్ పాజింగ్ ఇన్ హిస్ స్పీచ్. సో ఇది చూద్దాం ఒకసారి. మీకు నిన్న ఇంట్రడ్యూస్ చేశానా ఇడియమ్స్? ఓకే ఫైన్. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. ఎవ్రీ క్లౌడ్ అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి మేఘము అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి మన లైఫ్లో ఏదైనా బ్యాడ్ విషయం ఏదైనా జరిగింది అనుకోండి, డోంట్ వరీ, గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ అని అర్థం. ఇప్పుడు చెడు జరిగిందేమో, తర్వాత మంచి జరుగుద్ది, మనం వెయిట్ చేయాలి అని అర్థం. అంటే ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ సిల్వర్ లైనింగ్ అంటే దాని అర్థం బ్యాడ్ థింగ్స్ తర్వాత గుడ్ థింగ్స్ జరుగుతాయి అన్న సందర్భంలో ఉపయోగిస్తాం. మీరు మీ ఫ్రెండ్ ఏదో నష్టపోయాడు, మనీ ఏదో, అప్పుడు మీరు వెళ్ళి ఓదారుస్తున్నారు, రే ఏడకు, అలా ఉండకు, బాధపడకు, ఓకే, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ సిల్వర్ లైనింగ్, ఏం కాదు, నీకు కూడా ఒక మంచి రోజులు వస్తాయి అని చెప్పేటప్పుడు ఉపయోగించే మాట ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ సిల్వర్ లైనింగ్. నెక్స్ట్ వచ్చిన తర్వాత బైట్ ఆఫ్ మోర్ దెన్ యూ కెన్ చూ. బైట్ ఆఫ్ మోర్ దెన్ యూ కెన్ చూ. బైట్ అంటే కొరకడం. మీరు ఎంత నవలగలరు? ఇది ఎంత నవలగలం మనం, కానీ మీరు ఎంత నవలేరు తెలుసా? ఇది ఎంత నవలేరు అని కొరికారు. ఇప్పుడు మీరు దాన్ని అంతా నవలడం కుదురుద్దా? అంటే మీ తాహతకు మించి, మీ యొక్క శక్తికి మించి ఎప్పుడైనా పని ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఉపయోగించే మాట ఇది. అర్థమైందా? ఎస్, మీ స్థాయికి మించి లేకపోతే మీ శక్తికి మించి పని ఒప్పుకున్నప్పుడు యు బైట్ ఆఫ్ మోర్ దెన్ యూ కెన్ చూ. నువ్వు నమిలే దానికంటే ఎక్కువ తీసుకున్నావు అన్నప్పుడు ఉపయోగిస్తాం అన్నమాట. టు క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. టు క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. స్పిల్ట్ మిల్క్ అంటే ఒలికిపోయిన పాలు. ఇప్పుడు ఒలికిపోయిన పాలు ఇప్పుడు పొంగిపోతాయి పాలు కదా, ఓకే, పొంగిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి బాధపడతామా? ఒక 2 నిమిషాలు బాధపడతాం. లేదు అట్లా మళ్ళీ తీసేసి మళ్ళీ తోడంటేస్తామా? లేదు కదా, చేయరు కదా మీరు. అది ఇంకా అయిపోయింది, అది అయిపోయింది, వదిలేయండి ఇంకా అన్నప్పుడు ఉపయోగించే మాట టు క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. హే ప్లీజ్ డోంట్ క్రై, ఓకే, డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ మ్యాన్. అయిపోయింది, అది అయిపోయింది, ఇంకా నువ్వు వేడకు అన్నప్పుడు ఉపయోగిస్తాను డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. అ పీస్ ఆఫ్ కేక్. అ పీస్ ఆఫ్ కేక్ అంటే దాని అర్థం ఏంటంటే, నేను మీకు ఎంత చూస్తున్నా ఓకే, పీస్ ఆఫ్ కేక్ అంటే దాని అర్థం ఏంటంటే ఎంత పీస్ ఇచ్చాను మీకు కేక్, దాన్ని మీరు తినడం కష్టమా? చాలా ఈజీ. లేదు సార్ ఇక్కడ నాకు దిగదు సార్ అనం కదా, చాలా ఈజీ కదా పీస్ ఆఫ్ కేక్. ఓకే, అంటే ఏ విషయమైనా నాకు చాలా ఈజీ అని చెప్పేటప్పుడు ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. అది నాకు చాలా ఈజీ అండి. కెన్ యూ డూ మ్యాథ్స్? యా, ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. నేను మ్యాథ్స్ చేస్తాను, ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. నాకేంటో తెలుసా, అది చాలా ఈజీ. ఓకే, కెన్ యూ సాల్వ్ దిస్ పజిల్? ఎస్, దిస్ ఇస్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. ఇది నాకు చాలా ఈజీ అన్నప్పుడు ఉపయోగిస్తాను పీస్ ఆఫ్ కేక్. పుట్ సంథింగ్ ఆన్ ఐస్. ఏదైనా ఒక విషయాన్ని హోల్డ్లో పెట్టేసినప్పుడు ఉపయోగించే మాట పుట్ సంథింగ్ ఆన్ ఐస్. ఓకే, ఇప్పుడు ఇలా అయితే మనకు గుర్తుండదు, అందువల్ల మీరు కష్టపడకుండా ఒక యూసేజ్ కూడా ఇచ్చాను చూడండి ఒకసారి, అవన్నీ ఉపయోగించి చూడండి. యా, ఇమీడియట్లీ ఆఫ్టర్ జాయినింగ్ ద వర్క్, నేను వర్క్లో జాయిన్ అయిన వెంటనే I try to bite off more than I can chew. I try to bite off
more than I can chew by accepting a project. నేను ఇప్పుడు కొత్త మోజు అలాగే ఉంటుంది తెలుసా మీకు. ఏదైనా జాబ్లో జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుంది, అబ్బో అన్ని పనులు నేనే చేయాలనుకుంటాం. అనుకుని ఒక ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేశాడు. తన స్థాయికి మించి, తన తాహతకు మించి, తన యొక్క శక్తికి మించి ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడు. బట్ లాటర్ ఐ కెప్ట్ దట్ ఆన్ ఐజ్. తన తర్వాత ఏం చేశాను, హోల్డ్ పెట్టేశాను. ఎందుకంటే నా వల్ల కావట్లేదు అది. బికాస్ ఇట్స్ టూ టఫ్. అది చాలా టఫ్ గా ఉంది. ప్రీవియస్లీ ఐ థాట్ ఇట్ వాస్ ఏ పీస్ ఆఫ్ కేక్. ప్రీవియస్లీ ఫస్ట్ ఏమనుకున్నాను, అది చాలా ఈజీ అనుకున్నాను. బట్ నౌ దేర్ ఇస్ నో యూస్ టు క్రై ఓవర్ ఎ స్పిల్ట్ మిల్క్. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముంది, అది ముందే ఏడవాలి నేను కదా. అందుకని ఏంటంటే దెర్ ఇస్ నో యూస్ టు క్రై ఓవర్ ఎ స్పిల్ట్ మిల్క్. అందువల్ల ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. ఐ హోప్ దట్ ఎవ్రీ క్లౌడ్ హ్యాస్, నేను ఆశిస్తున్నాను నాకు కూడా మంచి రోజులు వస్తాయని. ఇది ఎప్పుడైతే మీరు చెప్పేస్తారో అప్పుడు మీ మైండ్లో ఫీడ్ అయిపోతాయి ఇవన్నీ. అలా ఒకటి చదివితే మీకు గుర్తుండవు. ఇలా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే ఈజీగా పీస్ ఆఫ్ కేక్ ఈజీగా వచ్చేస్తుంది. క్లౌడ్ క్లౌడ్ హ్యాస్ సిల్వర్ లైనింగ్. ఇప్పుడు చెప్పింది క్లౌడ్ హ్యాస్ సిల్వర్ లైనింగ్ కదా. క్లౌడ్ హ్యాస్ సిల్వర్ లైనింగ్. నెక్స్ట్ వచ్చిన తర్వాత యు బైట్ మోర్ దెన్ ఐ కెన్ chew. ఓకే, నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకా పీస్ ఆఫ్ కేక్. నెక్స్ట్ ఐ కెప్ దట్ నైస్. ఓకే, కీప్ దట్ నైస్ సంథింగ్. అలా ఇలాంటివి ఎప్పుడు గుర్తొస్తాయి అంటే మీరు ఎట్టి పరిస్థితిలో ఒక 2-3 సార్లు చదివేస్తే యూసేజ్ రావాలి మెయిన్. దెన్ యూ కెన్ రిమెంబర్. ఓకే, ఫైన్. సో ఇది వాజ్ స్ట్రక్చర్. ఇప్పుడు చెప్పింది ఇది వాజ్ స్ట్రక్చర్. కాంటెక్స్ట్ చెప్పలేదు కదా. చూడండి ఒకసారి. సక్సెస్ డజంట్ కమ్ ఓవర్ నైట్. మర్చిపోకండి, అలా వచ్చిందా సక్సెస్, అది నిలవదు. సక్సెస్ డజంట్ కమ్ ఓవర్ నైట్. ఒక్క నైట్లో అలా వచ్చేది మనకు సక్సెస్. ఒక్క నైట్లో అలా డబ్బులు వచ్చేయాలనుకుంటాం చాలా మంది. ఎలా? ఒక్క 45 రోజులు ఇంగ్లీష్ సూపర్గా మాట్లాడే అనుకుంటాం. ఎలా అది? ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తామలా? లేదు, కానీ వచ్చేయాలి, ఇంగ్లీష్ వచ్చేయాలి 45 days. ఓకే, నో, డోంట్ బి లైక్ దట్. ఓకే, బికాస్ ద రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ ఎ సింగిల్ డే. రోమ్ అంటే అటువంటి మహా సామ్రాజ్యం ఒక రోజులో కట్టింది కాదు. ఇయర్స్ టుగెదర్. ఓకే, సంవత్సరాల కొలది. సక్సెస్ డజంట్ కమ్ ఓవర్ నైట్. ద బేసిక్ స్టెప్ టువర్డ్ సక్సెస్ ఈస్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ ఎబిలిటీ. సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలంటే ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎవరికి ఉండాలంట ఫెయిత్? మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అండ్ బిలీవ్ ఇన్ యువర్ ఎబిలిటీ. మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం ఉండాలంట. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు చేసే దాని మీద, వర్క్ మీద, దాని మీద, మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం ఉండాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ ఎబిలిటీ. ఓకే, టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ యూ షుడ్ విజువలైజ్ ఎ బిగ్ ఫ్యూచర్. టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, మీరు సక్సెస్ఫుల్ మ్యాన్ కావాలంటే మీ ఫ్యూచర్ మీకు కనిపించాలి. ఓకేనా? ఫ్యూచర్ కనిపిస్తుందా మీకు? నైట్ పడుకునేటప్పుడు ఇక్కడంతా యంగ్స్టర్స్ ఉన్నారు, చాలా మంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీకే మనం పడుకున్నప్పుడు మన పైన సీలింగ్ కనపడకూడదు. అక్కడ 70 mm ఓకే స్క్రీన్ కనిపించాలి. ఆ స్క్రీన్లో మన స్టోరీ వస్తుంది, మన స్టోరీయే. ఓకేనా? ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ స్టోరీ ఏంటి. ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత నా పరిస్థితి ఏంటి, జాబ్ వస్తుందా? చూడు, ఒకసారి ఫార్వర్డ్ చేయండి. మీ దగ్గరే ఉంటుంది కదా, ఏది రిమోట్ మీ దగ్గరే ఉంటుంది. అసలు ఎలా ఉంటుందో మీ లైఫ్ మీరు చూసుకోండి. అర్థమైందా? ఒకవేళ మీరు ఇప్పుడు కానీ పెట్టలేదనుకోండి, ఆ యొక్క ఎఫర్ట్స్ పెట్టలేదనుకోండి, ఏముంది, అమీర్పేటలో అందరూ బాగానే ఉన్నారు, రోడ్లన్నీ కూడా కలకల్లాడిపోతున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. చూడు, ఇంకొక 6 months ఇలాగే ఉండు. చూడు, హాస్టల్లో మమ్మీ పంపిస్తారు డబ్బులు, మంచిగా హ్యాపీగా 1 year 2 years 3 years ఇలాగే గడిచిపోద్ది. అయిపోయింది లైఫ్. 1 yearలో ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఎట్టి పరిస్థితుల్లో ఒక 3 అయినా సరే క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూస్ చేయాలి. సో ఇది పెట్టుకున్నారనుకోండి, మీకు కనిపించేస్తుంది లైఫ్ మీకు. నేను దిగితే నా కార్ ఎలా ఉండాలి, నా కార్ కలర్ అలా ఉండాలి, నేను దిగితే నాకు ఎంతమంది సాల్యూట్ చేయాలి. ఉందా? లేదు. ఈ నెల ఎలా అప్పు కట్టాలి, ఇప్పుడు ఈ నెల ఇప్పుడు కరెంటు బిల్లు ఎలా, ఇప్పుడు ఈ నెల నేను ఇది 30,000 అంటే ఇది రెంట్ ఎలా చేయాలి. అర్థమైపోద్ది, మీ లైఫ్ మీకు తెలిసిపోద్ది అక్కడ. అర్థమైందా? ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది మీ లైఫ్. చూసుకోండి. విజువలైజ్ ఎ బిగ్ ఫ్యూచర్. కనిపించాలి మీకు లైఫ్. అక్కడ కనిపిస్తుందండి, ప్రతి ఒక్కరు కనిపిస్తుంది, తెలుసా? చూసుకోండి, ఈరోజు నైట్ చూసుకోండి, అసలు ఏముందో లైఫ్ ఒకసారి చూసుకోండి. ఓకే, ఆఫ్టర్ 1 year 2 years తర్వాత ఏంటి,
చూసుకోండి, మీకు కనిపించేస్తుంది లైఫ్. ఒక మనిషి అంట 6 నెలలు కష్టపడితే, దేని మీదైనా సరే ఎఫర్ట్ పెడితే తను ఏదైనా మార్చేస్తాడంట. తన బాడీ షేప్ మార్చేస్తాడు. ఒక్క 6 months కష్టపడితే బాడీ షేప్ తనకు ఇష్టం వచ్చినట్టు వస్తుంది. అదే మనిషి ఒక 6 నెలలు తన కెరియర్ మీద పెడితే తన లైఫ్ మారిపోద్ది. 6 నెలలు పెట్టేయాలి అంతే. ఇంకా అంతేగాని మన సినిమాలు, గేమ్స్, రీల్స్, యూట్యూబ్ ఉండకూడదు. ఇంకా అని పక్కన పెట్టండి. 6 నెలలు మీరు పెట్టారా, మీ లైఫ్ మారిపోద్ది. అరిగేట్ ఇంతవరకు 13 సంవత్సరాలు 20 సంవత్సరాలు చదివాం. ఎవరు కూడా అంతగా ఇచ్చారో లేదో నాకు తెలియదు. రియల్లీ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ దిస్ 6 months, ఎస్ హైదరాబాద్ వచ్చామంటే కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. అమీర్పేట ఇంకా చాలా బాగుంటుంది కదా. ప్లీజ్ 6 months, దిస్ నాట్ యూర్స్. ఈ 6 నెలలు మీది కాదంతే, పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే, విజువలైజ్ ఎ బిగ్ ఫ్యూచర్ ఎందుకు చెప్తున్నానంటే, ధీరుభాయ్ అంబానీ గారు తెలుసు కదా, ముఖేష్ అంబానీ వాళ్ళ అనిల్ అంబానీ వాళ్ళ డాడీ కదా. ఆయన ఒక పెట్రోల్ పంప్లో పనిచేసేవారు. పెట్రోల్ పంప్లో పనిచేసేటప్పుడు పెట్రోల్ బంక్లో ఆయనకు వచ్చే శాలరీ నెలకు 500 అంట. ఎంత? నెలకు 500. ఆ 500 రూపాయలు రావడానికి ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడేవాడంట. అయితే ఆ 500 రూపాయలు నెల అయిపోయిన తర్వాత, అలా 500 వచ్చిన తర్వాత ఆయన పెట్రోల్ బంక్ ఆపోజిట్గా ఒక కాఫీ షాప్ ఉందంట. కాఫీ షాప్లో కాఫీ కాస్ట్ 500. ఏంటి? కాఫీ కాస్ట్ 500. అయితే 500 అలా తీసుకుని అలా వెళ్ళేవాడంట. అలా కాఫీ షాప్కి వెళ్ళి అలా ఆర్డర్ ఇచ్చి ఆ 500 కాఫీ అలా తీసుకుని అలా తాగేవాడంట. అలా 3 నెలలు చేశాడు. 3 నెలలు చేసేటప్పుడు 4 నెలలు పిచ్చెక్కిపోయింది. అప్పటికే పిచ్చెక్కిపోతుంది ఎవరికే పక్కన ఉన్న వాడికి. అరే నీకు బుద్ధి ఉందారా? నెలకు వచ్చేది నీకు 500. 500 నువ్వేం చేస్తున్నావు? వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి కాఫీ తాగేస్తున్నావా? 500 రా, 500 కాఫీ అంటే. అప్పుడు తను చెప్పిన సమాధానం నాకు చాలా బాగా నచ్చింది. ధీరుభాయ్ అంబానీ గారు అన్నారంట, ఒరే నేను అప్పటికైనా ఆ రేంజ్కి వెళ్తా, అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నాను అన్నాడు. ఏమి ఆన్సర్ అండి అది! నేను ఎప్పటికైనా ఆ రేంజ్కి వెళ్తా, అది నేను ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా. ఉందా మనకి అటువంటి ఆశలు? ఉన్నాయా? అటువంటి లేదు సార్, ఇప్పుడు నాకు నెలకి 15,000 వస్తే చాలు సార్, 5,000 రూపాయలు ఏమో నేను హాస్టల్ కట్టేస్తాను, ఇంకొక 5,000 రూపాయలు ఏమో. ప్లీజ్, స్మాల్ ఎయిమ్స్ ఆర్ క్రైమ్. చిన్నగా ఆలోచించుకోవడం అని నేరంతో సమానం అంట. ఎవడన్నా చంపిన దాంతో సమానం అంట. అబ్దుల్ కలాం గారు అంటారు, నేను అన్నమాట కాదు. స్మాల్ ఎయిమ్స్ ఆర్ క్రైమ్. థింక్ బిగ్. ఎప్పుడు కూడా పెద్దగానే ఆలోచించండి. ఆర్ యు గెట్ మై పాయింట్? ఎప్పుడు పెద్దగానే ఆలోచించకండి, చిన్నగా ఆలోచించవద్దు. అదే నేను చెప్పేది. షూట్ ఫర్ ద స్టార్స్, షూట్ ఫర్ ద స్టార్స్. ఇఫ్ యు మిస్ యు విల్ ల్యాండ్ ఆన్ ద మూన్. టార్గెట్ ఎప్పుడు స్టార్ మీదకే ఉంచండి. మిస్ అయితే మూన్ మీద ల్యాండ్ అవుతారు. అలా కాదండి, నేను మూన్కే మిస్ చేస్తానంటే మిస్ అయితే ఇలా ప్రజ్ఞలోకి వచ్చి పడతాం. ఇదిగో ఈ విధంగా పడతాం. అందువల్ల మీ టార్గెట్ దేని మీద ఉంచాలి? షూట్ ఫర్ ద స్టార్స్. స్టార్స్ మీద ఉంచాలి మీ టార్గెట్. మిస్ అయితే మూన్ మీద ల్యాండ్ అవుతాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అది మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ అగైన్. సో విజువలైజ్ ఎ బిగ్ ఫ్యూచర్. నా లైఫ్ ఎలా ఉంటుంది? నేను దిగితే ఎంతమంది నాకు సాల్యూట్ చేయాలి, నాకు అంతే సమస్య లేదు. జస్ట్ ప్లీజ్, నా కార్ కలర్ ఎలా ఉండాలి, నా రూమ్లో ఇది ఎలా ఉండాలి, నా హోమ్ థియేటర్ ఎలా ఉండాలి, సౌండ్ ఎలా ఉండాలి, నేను ఇక్కడ కూర్చోవాలి. డిడ్ యూ ఎప్పుడన్నా ఇమాజిన్ చేశారా? ఇమాజిన్ చేసుకోండి రియల్లీ. ఎందుకంటే ఈ బ్రెయిన్కి మీరు ఏదో ఒకటి ఇవ్వాలి దానికి, లేకపోతే దానికి ఏం తెలియదు, దీనికి లాజిక్స్ తెలియదు. అది మీరు ఏం చెప్తే చేస్తే అటువైపు మీరు పరిగెడతారు. అర్థమైందా? ఏమి ఇవ్వలేదు అనుకోండి, అది అలా సైలెంట్గా ఉంటుంది. ఎంప్టీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్ షాప్ అంట. అంటే దాని అర్థం తెలుసా? ఎంప్టీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్ షాప్. మన యొక్క మైండ్ని ఎప్పుడు ఖాళీగా ఉంచామనుకోండి, డెవిల్స్ వర్క్ షాప్ అంటాం. డెవిల్స్, దయ్యాల కార్ఖానా. దయ్యాల కార్ఖానాలో ఏం తయారవుతాయి? ఫేస్బుక్ తయారవుద్ది. దయ్యాల కార్ఖానాలో ఏం తయారవుద్ది? ఇన్స్టా తయారవుద్ది. దయ్యాల కార్ఖానాలో ఏం తయారవుద్ది? షార్ట్స్. దయ్యాల కార్ఖానాలు ఇలాంటివన్నీ తయారవుతాయి. ఎంప్టీ మైండ్ ఇస్ ద డెవిల్స్ వర్క్ షాప్. ఉందా? ఒక గోల్ ఉందా? 6 monthsలో నాది ఇది. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా, 6 నెలలు మీరు ట్రై చేస్తే మీ యొక్క బాడీ షేప్ మార్చొచ్చు. 6 నెలలు మీరు మీ ఎఫర్ట్స్ అంతా కూడా మీ కెరియర్ మీద పెడితే మీ లైఫ్ మారిపోతుంది. ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఎనీవేస్, సో నెక్స్ట్, ద బెస్ట్ వే టు మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇస్ టు వేక్ అప్. ద బెస్ట్ వే ఏంటో తెలుసా? ద బెస్ట్ వే టు మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇస్ టు. ముందు మీ కళ నెరవేరాలంటే ఫస్ట్ మీరు లేవాలంట. ఎక్కడ లేచా? నిద్రపోతా ఉన్నాం తెలుసా మీకు? నిద్ర డీప్ స్లంబర్ అంటే గాఢ నిద్రలో ఉన్నాడు వాడు, లేవడు.
లేపాలి. ఎప్పుడు లేస్తాడు తెలుసా మనిషి? ఒకటి, తీవ్రమైన అవమానం జరిగినప్పుడు లేస్తాడంట. గుండె పగిలేంత బాధ వచ్చినప్పుడు లేస్తాడు లోపల ఉన్నవాడు. అప్పటి వరకు వీడే చలమని అవుతాడు. యు గాట్ మై పాయింట్? వీడికి అన్నీ కావాలి, మర్చిపోకండి. వీడికి అన్నీ కావాలి, కానీ లోపల ఉన్నవాడికి మాత్రం వాడు ఏదైతే కావాలనుకుంటున్నాడో అదే కావాలి. యు గాట్ ఇట్? అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎనీవేస్, సో man is born to work and prosper but not rest. Man is born to work and prosper. మనిషి పుట్టింది ఎందుకంటే పని చేయడానికి, అభివృద్ధి చెందడానికి. నాట్ రెస్ట్ అండ్ రస్ట్. విశ్రాంతి తీసుకోవడానికి, తుప్పు పట్టిపోవడానికి కాదు. యు గాట్ మై పాయింట్? వి వర్ బోర్న్ టు వర్క్ అండ్ ప్రాస్పర్, నాట్ టు రెస్ట్ అండ్ రస్ట్. ఓకే, ఆ విధంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, థ్యాంక్ యూ. Fine. So online family, just wait for 2 minutes. I'll be back. ఒక్కసారి just walk for 2 minutes. Walk for 2 minutes.